నేను 82లో జిల్లా పార్టీ అధ్యక్షుడి నుంచి మొదలైన నా రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారి నాయకత్వంలో నేను ముందుకు పోవడం జరుగుతున్నది. నేను కేసీఆర్ గారిని ఈ సభా వేదిక మీద అడగదలుచుకున్నా. ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్కసారి నేను ముందడ పెట్టుకొని మీ పార్టీలో చర్చించుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉన్నదా లేదా ఒక్కసారి ఆలోచించండి. ఆంధ్రాలో పోతే మీకు ఇంటింటికి ఉద్యోగం వస్తామని చెప్పావు. ఆంధ్రాలో పోతే భూమి ఎంత ఖాళీ అవుతుంది, ఒక్కొక్కరికి 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పావు. చాలా మంది తెలంగాణ బిడ్డలు నీ మాటలకు, నీ తప్పుడు మాటలకు, తప్పుడు వాగ్దానాలకు ఆత్మ బలిదానం చేసుకున్న సంగతి కూడా ఒక్కసారి గుర్తు చేస్తున్నాం. నీకు ఓట్లేశారు, ఏం అడ్డ వస్తున్నదో ఒక్కసారి ఆలోచించాలి. ప్రతి బిడ్డ అనుకున్నది నా కొడుకు కండక్టర్ అవుతాడు, నా కొడుకు డ్రైవర్ అవుతాడు, నా కొడుకు కానిస్టేబుల్ అవుతాడు, నా కొడుకు ఎస్ఐ అవుతాడు. ప్రతి పోస్టులో ఆశపడి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం కార్యకర్తల పిల్లలు కూడా నీకు ఓటేసిన సంగతి ఒక్కసారి నేను గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ప్రతి పేదవాడు కూడా ఒకటి అనుకున్నాడు, నాకు భూమి లేదు, ఏదో ఆందోళనతో వెళ్ళిపోతే మనకు భూమి ఎంత వస్తుందట అని ప్రతి కుటుంబం కూడా ఆశపడ్డది. ఎన్నో మాయమాటలు చెప్పావు, ఇల్లు అన్నావు. కొడుకు వస్తే ఎక్కడ ఉండాలి, అల్లుడు ఎక్కడ ఉండాలి, బిడ్డ వస్తే ఎక్కడ ఉండాలి, బర్రెడ కట్టేయాలి, దుడ్డెడ కట్టేయాలి, ఒంటిళ్ళు ఎక్కడా, సుట్టపోడు ఎత్తగడా, లాటరీ ఎత్త, నేను ఇల్లు కట్టిస్తా అని చెప్పి ఆ ఇల్లు ఆశకు నీకు ఓటేస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టుకున్న ఇళ్లకు కూడా బిల్లులు లేక సంవత్సరమై నీ ఇల్లు ఆశకు గుడిసె విప్పుకొని ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయో ఒక్కసారి ఆలోచించాలని నేను కేసీఆర్కి వేదిక మీద అడగదలుచుకున్నా. కేసీఆర్ గారు నేను ఒకటే ఆలోచించు, ఎవరికి పిల్లలకు ఉద్యోగం దొరకలే, తెలుగుదేశం పార్టీని కూడా నువ్వు కార్నర్ చేశావు. తెలుగుదేశం పార్టీని కూడా ఇది తెలంగాణ వ్యతిరేక పార్టీ అని ముద్రేశావు. మేం చెప్పాం, మా నాయకుడు చంద్రబాబు గారు క్లియర్గా చెప్పాడు, తెలంగాణ కోసం లెటర్ ఇచ్చాడు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారు, కేసీఆర్ గారు అన్నారు, చంద్రబాబు గారు మరొకసారి లెటర్ ఇవ్వను, తెలంగాణ ఎందుకు రాదని నువ్వు చెప్తే మా నాయకుడు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఎంత ఒత్తిడి చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా తెలంగాణ ప్రయోజనం లోపల కాపాడాలి, తెలంగాణ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, తెలుగుదేశం పార్టీ తెలంగాణ కట్టుబడి ఉన్నదని మళ్ళొక్కసారి లెటర్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ దిగొచ్చి తెలంగాణ ఇస్తే దాన్ని కూడా నవ్వుల పాలు చేశావు అని ఒక మాట అన్నారు. నాకు ఆంధ్ర ప్రాంతంతో కన్ను, తెలంగాణ ప్రాంతంలో కన్ను అని చెప్పాడు. తప్ప అది 2 కళ్ళ సిద్ధాంతం అని హేళన చేశావు. అదే కాదు, 2 రాష్ట్ర ప్రతినిధులను కూసబెట్టి ఆ ప్రాంత వాళ్ళను ఈ ప్రాంతం వాళ్ళకు కూసబెట్టి తెలంగాణ ఇవ్వన్నాడు తప్ప, సమస్యలు పరిష్కారం చేసి తెలంగాణ ఇవ్వన్నాడు తప్ప తెలంగాణ వద్దని మా నాయకుడు ఎక్కడ కూడా చెప్పలే. ఆ రోజు చెప్పాడు శ్రీకాంతాచారి, చనిపోయే ముందు మన నాయకుడు ఫోన్ చేసి ధైర్యంగా ఉండు, తెలంగాణ వస్తారని చెప్పిన పెద్ద వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు గారిని కూడా ఈ సందర్భంగా గర్వంగా తెలియజేస్తున్నా. అదే శ్రీకాంతాచారికి నువ్వెందుకు పోయి పలకరియలే, ఎందుకు ధైర్యం చెప్పలే? ఈరోజు శ్రీకాంతాచారి తల్లికి, మొదటి చనిపోయిన విద్యార్థి తల్లికి ఎక్కడో ఓడిపోయే సీట్ ఇచ్చి డబ్బులు ఇవ్వకుండా ఓడగొట్టింది నువ్వు కాదా? నేను ఒకటే అడగదలుచుకున్నా, నీ మంత్రివర్గంలో మహిళలు లేరు, నువ్వు ఎమ్మెల్సీలో ఇచ్చిన దాంట్లో ఎమ్మెల్సీలో మహిళలు లేరు, నువ్వెందుకు శ్రీకాంతాచారి తల్లికి, చనిపోయిన కుటుంబాల మీద నీకు ప్రేమ ఉంటే శ్రీకాంతాచారి తల్లికి ఎందుకు నువ్వు ఎమ్మెల్సీ ఇయ్యలేకపోయావు? మంత్రికి ఎందుకు ఇయ్యలేకపోయావు? చనిపోయిన కుటుంబాల మీద నీకు ఎందుకు ఈర్ష్య పెరుగుతున్నదో జవాబు చెప్పవలసిన బాధ్యత ఇలా టీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నేను ఈ వేదిక ద్వారా అడుగుతున్నా, మీ మహిళల లోపట తెలంగాణ రాష్ట్రంలో మహిళలు లేరా?
ఎమ్మెల్సీకి మహిళలు ఎక్కర్రారు, నీ మంత్రివర్గంలో మహిళలు ఎక్కర్రారు. మా నాయకుని చూసి నేర్చుకో. మహిళలకు పెద్ద పీట వేశాడు. డాక్రా మహిళలు ప్రోత్సహించి ఇవాళ మహిళలకు సమానత కల్పించింది మా నాయకుడు ఎన్టీ రామారావు గారు. దాన్ని స్ఫూర్తి ఇచ్చింది మా నాయకుడు చంద్రబాబు గారు. మహిళల కోసం బిడ్డ అడిగిందట కవిత. మా పొట్టి నర్సిరెడ్డి చెప్తాడు, కవిత పోయి ఎక్కడికి పోయినా మహిళలు మంత్రివర్గంలో లేరు అని అడిగితే, ఓ పిచ్చిదానా, ఆ మంత్రులంతా కూడా అటగానోళ్ళు ఇటుగానో లేరు, ఉడితిళ్ళు అక్కడికి వస్తారు పోవే అని చెప్పిండట బిడ్డకు. అంటే ఆ మంత్రులు మహిళలు కాదు, మొగోలు కాదు, రెండు తీర్ల చెప్పుకోవచ్చు అని చెప్పిన వ్యక్తి కేసీఆర్ గారు. ఇంకా సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీని తిట్టే ప్రయత్నం చేస్తావు. ఉద్యోగాలు రాలే, కానీ నీ కొడుకు ఉద్యోగం వచ్చింది, నీ బిడ్డకు ఉద్యోగం వచ్చింది, నీ అల్లునికి ఉద్యోగం వచ్చింది, నీ బాంబర్దులకు అంది ఉద్యోగాలు వచ్చినాయి తప్ప తెలంగాణ పిల్లలకు ఒక్కరికన్నా ఉద్యోగం వచ్చిన సంగతి కేసీఆర్ గారు జవాబు చెప్పవలసిన బాధ్యత ఉన్నదని కూడా ఈ సభా వేదిక మీద నేను అడగదలుచుకున్నాం. సంవత్సరం పోయింది, సంవత్సరం పోయినా ఒక్కరికి ఉద్యోగం రాలే. నేను ఇల్లు కూడా కట్టిస్తానవే, నీ కుటుంబానికి ఇల్లు కట్టించావే, కానీ పేదవాళ్లకు ఎందుకు ఇల్లు కట్టియలేదు? ఒకసారి జవాబు చెప్పవలసిన బాధ్యత ఉన్నది. సంవత్సరం అయింది, ఇంకా కథలు చెప్తున్నావు. తెలంగాణ కోసం అమరవీరులైన కుటుంబాలను ఒక్కరినన్నా ఆదరించిన సంగతి నువ్వు చెప్పవలసిన బాధ్యత ఉన్నది. పోనీ మొన్న ఎమ్మెల్సీలో నువ్వు టిక్కెట్లు ఇచ్చిన వాళ్ళు, కడియం శ్రీహరి తెలంగాణ ద్రోహి, ఆయనకు టిక్కెట్ ఇచ్చావు, మంత్రి ఇచ్చావు. మా బాబు గారి దగ్గర నాకు బిడ్డకు పైసలు కావాలి, కొడుకు పైసలు, బిడ్డలకు పైసలు కావాలి, కారు కావాలి, పీజీ సీట్ కావాలి, మెడిసిన్ సీట్ కావాలని కొట్లాడిన వ్యక్తి తెలంగాణ కోసం ఎప్పుడు కడియం శ్రీహరి పోరాటం చేయలే. అసుంటోనికి ఎమ్మెల్సీ ఇచ్చావు, తుమ్మల నాగేశ్వరరావుకి ఎమ్మెల్సీ ఇచ్చావు, బోరగుండి వెంకటేశ్వర్లకు ఇచ్చావు, యాదవ్ రెడ్డికి ఇచ్చావు, యాదగిరికి ఇచ్చావు. వీళ్ళు ఎప్పుడైనా అమరవీరుల స్తూపం దగ్గర పోయి నివాళులు అర్పించిండ్రా అనేది చెప్పవలసిన బాధ్యత కేసీఆర్ గారు ఉన్నది. ఇదే శ్రీనివాస్ యాదవ్ గాని, తుమ్మల నాగేశ్వరరావు గాని జై తెలంగాణ అని ఎప్పుడన్నా అన్నరా? అవి రికార్డులు చూపెట్టవలసిన బాధ్యత కేసీఆర్కి ఉన్నది. మేము కని పెంచిన తెలుగుదేశం ఎమ్మెల్యేలను ఎత్తుకపోవడం మీ ధైర్యం కాదు, మొగతనం ఉంటే నువ్వు గెలిపేవలసిన బాధ్యత నీ మీద ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. నీకు మొగతనం లేదా? నేను దమ్ముంటే చెప్తున్నా, 4 ఎమ్మెల్యేలను రాజీనామా చేసి గెలిపి వాళ్ళు మా ఇంటి పేరుతో ఉన్నారు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు అంటారు తప్ప టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాదు. ఈ రోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా, మానాడ వేదిక మీద నేను ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు 4 ఎమ్మెల్యేలను రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీతో గెలిపిస్తే వచ్చే మానాడిలా కేసీఆర్ని అభినందన సభ మీ ఇక్కడ ఏర్పాటు చేస్తాం. మేము రాజకీయ సన్యాసం తీసుకుంటాం. రమణ నేను చాలాసార్లు చెప్పాం, ఆ 4 ఎమ్మెల్యేలు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో గెలిపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఎందుకు లేదు నీకు ధైర్యం? గతంలో నువ్వంట రాజీనామా చేయించేది, ఇప్పుడెందుకు రాజీనామా చేయిస్తలేవు? నాయకుడు మేము రిక్వెస్ట్ చేసేది చంద్రబాబు గారిని, మాకు స్ఫూర్తి ఇస్తున్నారు, మాకు పూర్తి అండదండలు ఇస్తున్నారు. ఇంత ఇబ్బంది ఉన్నా, ఆంధ్రప్రదేశ్లో మీరు ఇంత ఇబ్బంది ఉన్నా చాకచక్యంగా పోతున్నారు. నేను ఒకటే అడగదలుచుకున్నా, చంద్రబాబు గారిని చూసి నేర్చుకో. రైతులు ఆత్మహత్యలు చేసుకొని 1000 మంది ఆత్మహత్యలు చేసుకుంటే ₹1 ఇయ్యలేదే. తెలుగుదేశం పార్టీ ద్వారా మేము 50,000 ఇచ్చాం. అదే చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్లో ₹5 లక్షల ఇచ్చాడు. చూసి నేర్చుకో. అదే వడదెబ్బకు చచ్చిపోతే ₹1,00,000 ఇచ్చాడు, నువ్వు ₹1 ఇయ్యలేదే. అదే ఆర్టీసీ కార్మికులకు ఆయన 43% ఇస్తానంటే ఎంబడే మీటింగ్ పెట్టి చంద్రబాబు గారి కంటే 1% ఎక్కువేయాలని నువ్వు పోరాటం చేసి ఇచ్చావే. మరి ఆయనను చూసి నువ్వు భయపడిచ్చావే. ఈ రైతులు ఏం చేశారు? వడదెబ్బ తెచ్చిన వాళ్ళు ఏం చేశారు? డాక్రా మహిళలకు కూడా ఆయన మన సాయం చేశాడు. నువ్వెందుకు చేస్తలేవు?
ఆయన చూసి నేర్చుకో. చంద్రబాబు గారు ఒకటే కోరేది మేము, మా కార్యకర్తలకు కేంద్రంలో పదవులు ఇచ్చే ఏర్పాటు చేయండి, మా నాయకులకు ఇచ్చే ఏర్పాటు చేయండి. మీరు ఆంధ్రప్రదేశ్లో అధికారం ఉన్నారు, ఆ స్ఫూర్తితో మేము ముందుకు పోతున్నాం. మాకు చంద్రబాబు గారు ఆడ పక్కన అధికారం ఉన్నారు, కేంద్రంలో అధికారం ఉన్నదే ధైర్యంతో మా నాయకులు కార్యకర్తలందరూ ముందుకు పోతున్నాం. రాబోయే రోజుల్లో కేంద్రంలో ఏ పదవులు వచ్చినా దయచేసి నేను ఆంధ్రప్రదేశ్ మంత్రులకు నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మాకు అడ్డు రాకండి, మాకు ఇప్పించే ఏర్పాటు చేయండి, వాటికి కూడా పోటీకి రాకండి. దయచేసి ఆ కేంద్రంలో ఏ పదవులు వచ్చినా మా నాయకులకు ఒక 7-8 మంది కన్నా ఇంపార్టెంట్ పోస్టులు ఇవ్వండి. తెలంగాణలో అధికారం తీసుకొచ్చే మీ నాయకత్వంలో తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. చిన్న చిన్న పోస్టులు కూడా ఇస్తే కార్యకర్తల్లో స్ఫూర్తి ఉంటుంది. ఇలా చాలా సంతోషం. మాకు లోకేష్ బాబు గారు లేకపోతే ఇలా కార్యకర్తల్లో స్ఫూర్తి లేదు. నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఇలా ఏ కార్యకర్త చనిపోయినా, ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా, తన కొడుకు ఉద్యోగం కావాలన్నా, తన కొడుకు చదువుకున్నాలనుకున్నా గతంలో మేము భయపడేది. కానీ లోకేష్ బాబు గారు ఒక మంచి కార్యక్రమం చేశాడు. నాకైనా చిన్నోడైనా నేను చేతులెత్తి ఆయనకు నమస్కారం చేస్తున్నాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అభినందిస్తున్నా, తప్పలేదు. ఎందుకంటే ఆయన చేసే పని విధానం చాలా బాగున్నది. కానీ కార్యకర్తలను చిన్న చిన్న ఆర్థికంగా ఆదుకుంటున్నారు, ఏ ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. కానీ రాజకీయంగా కూడా ఒక పెద్ద పీట వేయండి. కేంద్రంలో కూడా మా ఎంపీలు ఉన్నారు. బాబు గారికి విజ్ఞప్తి చేస్తున్నా, కేంద్ర మంత్రిగా ఆంధ్రప్రదేశ్కు 2 వాటా వచ్చాది, మా తెలంగాణకు ఒక వాటా మీరు ఇవ్వవలసిన బాధ్యత మీద ఉన్నది. మీరు ఏం చెప్తారో ఏం చేస్తారో ఒక కేంద్ర మంత్రిగా ఇచ్చి, మీరు ఎవరికైనా ఇచ్చుకోండి, మీరు కేంద్ర మంత్రిగా మాకు ఇవ్వండి. దాని సత్తా ఏందో, దాని ఛాలెంజ్ ఏందో చూపెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. కేంద్రంలో మీకు పదవులు ఇచ్చి మా కేంద్ర మంత్రులు ఇచ్చేయండి. కేసీఆర్ గారిని కార్యకర్తలను పిచ్చి కుక్కలాగా ఉరికిచ్చి కొట్టించే బాధ్యత మేము తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాని అంతు చూస్తాం. దాని ఒక పెద్ద పార్టీగా తెలుగుదేశం కార్యకర్తల ముందట టీఆర్ఎస్ పార్టీ అదొక లోఫర్ పార్టీ, అది లఫోట్ పార్టీ. దాన్ని ఓడగొట్టి చిత్తుగా ముందుకు తీసుకుపోతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు చేస్తూ జై తెలుగుదేశం. ఈరోజు ఎంతో మంది కార్యకర్తలు ప్రాణ త్యాగాలు చేశారు. వాళ్ళ యొక్క ప్రాణాలు పార్టీ కోసం అర్పించిన సందర్భాలు ఉన్నాయి. నిరంతరం పోరాటాలు చేశారు. ఎన్నో త్యాగాల ఫలితమే ఈరోజు మనందరం కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఈరోజు నాకు కానీ మన నాయకుడికి ఎన్టీ రామారావు గారికి కానీ ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చిందంటే అది ఇక్కడుండే నాయకులు త్యాగాల ఫలితం తప్ప ఇంకోటి కాదు. అలాంటి కార్యకర్తల్ని, నాయకుల్ని నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను.